ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మరి వాళ్ళ పండుగ అంటే మన సెట్కి గెస్ట్ వస్తారు కదండి. మరి ఈ రోజు రాబోతున్నారు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి విజయలక్ష్మి గారు. ఆమె శ్రీరామనవమి గురించి అలాగే ఈ పండుగ ప్రత్యేకత గురించి మనకు తెలియచేయబోతున్నారు. ముందుగా ఆమెకి ఆహ్వానం పలికేద్దాం. నమస్కారం అండి. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. మీకు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ అంటే సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ప్రతి సీతారాముల గోడిలోని కానీ భద్రాచలం టెంపుల్లో కానీ చాలా బాగా జరుపుకుంటారు. సో మరి ఈ సీతారాముల కళ్యాణం గురించి కానీ శ్రీరామనవమి పండుగ గురించి కానీ దాని ప్రత్యేకత గురించి ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేయండి. తప్పకుండా. శ్రీరామనవమి అంటే నవమి రోజు శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి రోజమ్మా. శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్ర ప్రభువు జన్మించాడు. ఈ లోకానికి మానవత్వాన్ని చాటి చెప్పడానికి, మానవుడు ఇలా నడుచుకోవాలి అని మనకి తెలియజేయడం కోసమని శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తియే శ్రీరామచంద్రుడిగా దిగి వచ్చాడు మన కోసమని. అయితే ఆ రోజునే సీతారాములకి కూడా కళ్యాణం జరిగినటువంటి రోజు. అది ఒక విశేషం అన్నమాట. శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి ఆ తిథి రోజే అదే రోజు నాడు కళ్యాణం కూడా జరిగింది. అది విశేషంగా మనం ప్రతి కోవెలల్లో ప్రత్యేకంగా కొంతమంది ఇళ్లల్లో కూడా జరుపుకుంటూ ఉంటారు. సీతారాముల కళ్యాణం చూస్తే కూడా ఆనందం, విన్నా ఆనందం, శ్రీరాముని యొక్క చరిత విన్నా ఆనందం. శ్రీరాముడు అంటేనే ఆనందాన్ని ఇచ్చువాడు అని అర్థం. రమయతీతి రామః అని రామశబ్దానికి అర్థం. అంటే రాముడిని చూచినటువంటి వారికి ఆనందం, రాముడు ఎవరినైనా చూచినా ఆనందం, రాముడు ఆనందాన్ని పంచి ఇచ్చేటటువంటి వాడు. అందుకని శ్రీరామనవమి పండుగని అంత ఘనంగా వైభవంగా మనందరము జరుపుకుంటాము. మన తెలుగు వాళ్ళందరము కూడా మనకి శ్రీరామనవమి పండుగ అంటే మనకందరికీ ఇష్టం. సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి ఆ రోజు ప్రత్యేకంగా చలువ పందిళ్లను వేసి సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు వైభవంగా. శ్రీరామనవమి పండుగ విశిష్టత చాలా చక్కగా తెలియజేశారు. మరి ఎటువంటి రెసిపీని పరిచయం చేయబోతున్నారు మా ప్రేక్షకులకి? పన్నీరు సామల పాయసాన్ని తయారు చేయడం నేర్పిస్తానమ్మా ఈరోజు. పన్నీరు సామలతో పాయసం. ఓకే, దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుంది. సో మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, కావాల్సిన పదార్థాలు పాలు, పంచదార, సామలు, ఉడికించుకున్న సామలు అండి. ఓకే, మొదలు పెడదామా? ఫస్ట్ ఏం చేయాలి? మొదలు పెడదాం. నెయ్యి వేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. మీరు జనరల్గా శ్రీరామనవమి నాడు ఎటువంటి నైవేద్యాలు చేసి పెడతాం? మేము చక్కెర పొంగల్ చేస్తామండి. తర్వాత పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగల్ ముఖ్యంగా చేస్తాం. అసలు ఏవి పెడితే మంచిది అంటారు? అంటే చాలా మంది పాయసం చేస్తారు, కొంతమంది దద్దోజనం చేస్తారు, పులిహోర చేస్తారు, భక్ష్యాలు చేస్తాం, పానకం ఉంటుంది. పానకము, వడపప్పు అనేది కంపల్సరిగా ఉంటుంది శ్రీరామనవమి రోజు. అవి కాకుండా శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జన్మించాడు, అలాగే కళ్యాణం కూడా జరిగింది కనుక భక్ష్యాలు చేస్తారు, బొబ్బట్టు చేస్తాం. శ్రీరాముడు అంటే ఆనందం. శ్రీరాముడు మనల్ని చూసినా మనం ఆయన చూసినా ఆనందం అన్నారు కదా. కానీ ఆయన జీవితంలో చూస్తే చాలా కష్టాలు. అంటే ఆయనకి పట్టాభిషేకం అవ్వలేదు, అడవులకి వెళ్ళిపోయారు, 14 ఏళ్ళు అడవుల్లో ఉన్నారు, పిల్లలకి దూరం అయ్యారు, తర్వాత భార్యకు దూరం అయ్యారు. మరి ఇవన్నీ కష్టాలే కదా. కష్టాలని రాముడు అనుకోలేదు, చూసిన మనం అనుకుంటున్నాం. కానీ రామచంద్రుడిని దశరథ మహారాజు పిలిచి, నీకు రేపు రాజ్య పట్టాభిషేకం నాయన అంటే, సరే నాన్నగారు అన్నాడు. తెల్లవారి పిలిచి, నీకు ఇప్పుడు రాజ్య పట్టాభిషేకం కాదు, కైకకి ఇచ్చిన మాట ప్రకారంగా నీవు అడవికి వెళ్ళాలట 14 ఏళ్ళు అంటే కూడా సరే అన్నాడు. అసలు ఏమీ బాధపడలేదు కదా. తండ్రికి ఎదురు చెప్పలేదండి. తండ్రికి ఎదురు చెప్పలేదు. తాను అయ్యయ్యో నేను ఎందుకు వెళ్ళిపోవాలి, నాకు రాజ్యమే కావాలి అని కూడా అనలేదు. అందుకని ఆనందంగా వెళ్ళిపోయాడు. అయితే ఆయన జీవితంలో కష్టాలు అన్నవి మనం అనుకుంటున్నాము. అది 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అరణ్యవాసంలో మహర్షులు ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు. అప్పుడంతా ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షులకి ఆటంకాలు కలిగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు. వాళ్ళందరినీ కూడా తపస్సుకి ఆటంకం కలగకుండా రాక్షసులందరినీ కూడా దునుమాడాడు. అక్కడికి వెళ్ళి కూడా మంచి పని చేశాడు. అయితే రాముడు వెళ్తుంటే సీతమ్మ వారు కూడా వెళ్ళింది కదా, లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అన్న
భార్యాభర్తలు ఎలా ఉండాలి మనకు రామాయణం చూపిస్తుందండి. శ్రీరామచంద్ర ప్రభు అదే చూపించాడు. భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటను కొడుకులు వినాలి, అన్నదమ్ములతో ఎలా మసులుకోవాలి, గురువు గారితో ఎలా మసులుకోవాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, రాజుగా తానెలా ఉండాలి, ఇవన్నీ విషయాలు మనకు చెప్పడం కోసం వచ్చినటువంటి అవతారం అని చెప్పుకున్నాం కదా. అందుకని రాముడు ఎక్కడ బాధపడలేదు. అయితే 14 సంవత్సరాలు అన్నట్టుగానే అరణ్యవాసం చేశాడు. సీతమ్మకి కష్టం వచ్చింది కదా, రావణాసురుడు ఎత్తుకు వెళ్ళాడు, రావణుడి లంకకు వెళ్ళాడు, రావణాసురుని సంహరించాడు. ఆ తర్వాత మళ్ళీ నగరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన చేశాడు. అప్పుడేం కష్టం లేదు, హాయిగానే. ఎన్నేళ్ళు ఆయన పరిపాలించారు? ఆయన ఇప్పుడు అదే 14 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ అంతిమ కాలంలో రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక నింద వేస్తే ఆ నింద కూడా పడకూడదు అని భార్యను మళ్ళీ అంతిమ కాలంలో సీతాదేవిని అరణ్యవాసానికి పంపించాడు. అది 12 సంవత్సరాలు సీతాదేవి మళ్ళీ అరణ్యవాసంలో ఉంది. ఈ 14 + 12 సంవత్సరాలు ఎన్నయ్యాయి? 26 సంవత్సరాలు. ఆయన జీవిత కాలంలో 26 సంవత్సరాలు మాత్రమే కష్టపడ్డాడు. మనకు ఆ కష్టమే తెలుసు. కానీ రాముడు చాలా సంవత్సరాలు, ఆ తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 11,000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం అవి 2 నేతిలో తీసుకోవాలి. ఇవి లాస్ట్ లో వేసుకోవాలి. ఆ తర్వాత మనం పాలని ఈ చక్కెరని వేసేసుకోవాలి. ఇంకొక నెయ్యే కదా, పాలలో చక్కెర వేసి మసిలించాలి. ఈ పాలన్నీ చక్కగా మరిగిన తర్వాత, పాయసం లాగైన తర్వాత ఈ సామలు కొద్దిగా వేసేసుకుంటే, ఆ తర్వాత పన్నీర్ కొద్దిగా పైనుండి వేసేసుకుంటాం. అయితే ఈరోజు శ్రీరామనవమి, చాలా మంది సీతారాముల కళ్యాణం ఇంట్లో కూడా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళకి, లేకపోతే అంటే పెద్దవాళ్ళు దగ్గరలో లేరు అన్న వాళ్ళకి కొంచెం చాలా అనుమానాలు ఉంటాయి అసలు ఎలా చేయాలి అని. ఆ పూజా విధానం చెప్తారా? వివాహ తంతు అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, పెద్దల రామచంద్రుడు, సీతమ్మ వారు వాళ్ళిద్దరి యొక్క ఆ ప్రవరాలు అవి చదవడము, దానికి పుస్తక విధానం కూడా ఉంటుంది. చక్కగా చేసేసుకోవచ్చు అండి, ఏం కష్టమేం లేదు. ఎవరైనా చేసుకోవచ్చా? అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి వంశ పారంపర్యంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే మిగతా వాళ్ళు ఆలయాలకు వెళ్ళి దర్శించుకుంటుంటారు. ఆలయానికి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళొచ్చు? స్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళేటప్పుడు కళ్యాణం గనక తలంబ్రాల బియ్యాన్ని మాత్రం తప్పనిసరిగా తీసుకొని వెళ్తాం. ఒక 2 కుడుకలు తీసుకువెళ్తాము, ఖర్జూర పళ్ళు తీసుకువెళ్ళాలి. పెట్టాలనుకుంటే వస్త్రాలు తీసుకువెళ్ళాలి. కొత్త దంపతులకి రామచంద్రుడు సీతమ్మ వారి కంటే కూడా గొప్పనైన వాళ్ళు మనకి ఎవరు ఉండరు. ఆ కళ్యాణ శుభగడియలో మనము పెట్టినటువంటి వస్త్రాలు చాలా శ్రేష్టం. మనకు శ్రేయస్సు కలగడం కోసమే ఇవన్నీ ఏర్పాటు చేశారు మన పెద్దలు కనుక మనం తప్పనిసరిగా వస్త్రాలను తీసుకుని వెళ్ళాలి. టెంకాయ తీసుకుని వెళ్తారు, ఎట్లా కొబ్బరికాయ కొడుతూ ఉంటాము. వస్త్రాన్ని కూడా పెడితే ఇప్పుడు మనకి మనం లౌకికంగా చూసుకున్నా కూడా వివాహమైనటువంటి దంపతులకి నూతన వస్త్రాలను పెడతాం. అలాగే నూతన దంపతులు కనుక సీతారాములకి నూతన వస్త్రాలను కూడా చదివి తలంబ్రాలు వస్త్రాలు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఓకే. సో పాలు ఇప్పుడు ఉడికించిన సామలు ఇప్పుడు వేయాలా? ఇప్పుడు సామలు వేసేసుకో. ఉడికించి పెట్టిన సామలు. ఓకే, కొంచెం దగ్గరికి అయింది కదా. ఓకే, ఇంకా ఏమైనా వేసుకోవాల్సినవి ఉన్నాయా దీంట్లో? తర్వాత పన్నీరే ఉన్నట్టు, పన్నీరు వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి, ఈ నేతిలో తీసినటువంటి ఆఖర్లో వేసుకున్నాం. పన్నీర్ ఇప్పుడు వేసేసుకుందామా? పన్నీర్ వేసేసుకుందాం. కొంచెం పన్నీర్ కూడా పాలతో పాటు కాస్త ఉడుకుతుంది కదా. అయితే మనకి నార్మల్గా కూడా ఎప్పుడూని శ్రీరాముడి పేరు తలుచుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు, జపించమని చెప్తూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు అలాగే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి శ్రీరామ శ్రీరామ అనుకుంటే మంచిది అంటూ ఉంటారు కదా. అసలు ఆయన నామంలో ఉన్న ఆ గొప్పతనం ఏంటి? ఎందుకు మనం అన్నిసార్లు ఆయన నామం చెప్పుకోవాలి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే రామనామము రాముని కంటే ముందుగా ఈ లోకంలోనికి ఇచ్చేసిందండి. వాల్మీకి భగవానుడు శ్రీమద్ రామాయణాన్ని రచించారు కదా. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎలా రచించాడంటే, అంతకంటే ముందు ఆయన ఒక ఆటవికుడు, దారిదోపిడీ చేస్తూ జీవితాన్ని సాగించేటటువంటి వాడు అనమాట. అది మహాపాపం కదా, అట్లా చేయకూడదని మహర్షులు కలిసి చెప్పినప్పుడు, మరి ఏంటి నాకు తరుణోపాయం ఏమైనా చెప్పండి అని అంటే, 2 అక్షరాలు మాత్రం ఇస్తాం నాయన, వాటిని పఠించు, పలుకు అని చెప్తే
రామ అనే 2 అక్షరాలను ఇస్తే వాటినే తలుస్తూ కూర్చున్నాడు ఆ అరణ్యంలో. అంతకుముందు ఆయన పేరు రత్నాకరుడు. అలా కూర్చొని రామ 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 అంటూ ఉంటే కదలకుండా నిశ్చలంగా ఏదైనా వస్తువు ఉంటే అక్కడ చీమలు పుట్టలు పెడతాయి. అలా ఆయన చుట్టూ చీమల పుట్టలు పెట్టేశాయి. ఆ చీమల పుట్టలలో పాములు చేరుతుంటాయి కదా. తర్వాత ఎప్పుడో మహర్షులు అటువైపు వెళుతూ ఉంటే రామనామం వినిపిస్తుంది. ఇక్కడి నుండి రామనామం ఎక్కడి నుండో వినిపిస్తుంది అని చూస్తే ఆ పుట్టలో నుండి వస్తుంది అనమాట. ఆ పుట్టనంతా చెదిరించి చూస్తే అక్కడ ఈ రత్నాకరుడు కూర్చొని ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి కూర్చొని రామనామాన్ని జపించడం వలన జటలన్నీ కట్టి అలా ఉన్నాడు. అప్పుడు ఆ పుట్టకి సంస్కృతంలో వల్మీకము అని పేరు. ఆ వల్మీకము నుండి బయటికి వచ్చాడు కనుక అప్పటి నుండే అతనిని వాల్మీకి అన్నారు. ఆ వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చినటువంటిదే శ్రీమద్ రామాయణం. ఆయన అంత గొప్పవాడు ఎలా కాగలిగాడు అంటే రామ అనే 2 అక్షరాల వల్ల కాగలిగాడు. అది విశేషం. రామనామాన్ని తారక మంత్రం అన్నారు. తారక మంత్రము అంటే ఏమిటి అంటే ఈ సంసారం అనే సాగరంలో మనం అందరము చిక్కుకొని ఉన్నాం. ఈ సంసారం అనే సాగరం నుండి దాటించేటటువంటి ఒక నావ సులభమైనది ఏమిటి అంటే రామ అనే 2 అక్షరాలండి. పెద్ద పెద్ద అక్షరాలు ఏమీ కాదు. జనార్దన కాదు. జనార్దన పలకాలంటే జనార్దన అన్న ఒక అక్షరాన్ని ఎక్కువ పలికినా అనర్థాలు వచ్చేస్తాయి. కానీ దీంట్లో కష్టమే లేదు. రామ 2 అక్షరాలు పలికితే సులభంగా పలికితే మనం తరించవచ్చు అని మనకి ఈ లోకంలోనికి రామనామం ఇచ్చేసింది అనమాట. అంత గొప్పది రామనామం. చాలా గొప్పది. అయితే దగ్గరికి అయిపోయింది, ఇంక మనం తీసేసుకోవచ్చేమో కదా. ఇలాచీ పౌడర్ వేసి యాలకుల పొడి వేసేసుకోండి. నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. ఈ నీటిలో వేయించినటువంటి కాజు పలుకులు కిస్మిస్ కూడా వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సామల పాయసం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పనీర్ సామల పాయసంకి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, ఉడికించుకున్న సామలు 1 కప్పు, కాజు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పాలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. పనీర్ సామల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో పాలు, పంచదార, ఉడికించిన సామలు, తురిమిన పన్నీర్ వేసి బాగా కలిపి ఉడికించుకొని యాలకుల పొడి కూడా వేసి వేయించిన కిస్మిస్, కాజు కూడా వేసి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పనీర్ సామల పాయసం రెడీ. పనీర్ సామల పాయసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మీ చేతులతో కష్టపడి తయారు చేశారు, మీరే దేవుడికి పెట్టండి. చాలా మందికి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూడా కాదు, ప్రసాదంగా తీసుకుంటాం. ప్రసాదంగా ఎలా ఉంది చెప్పండి. అద్భుతంగా ఉంది. ఆయన నైవేద్యం మామూలుగానే ఏది చేసి పెట్టినా చాలా రుచిగా ఉంటుంది. అందులో ఇంత చక్కటి ఇంగ్రీడియంట్స్తో అంత టేస్టీగా చేసింది, మరింత రుచి యాడ్ అయిందనమాట. చాలా చాలా బాగుందండి. చాలా మంచి రెసిపీని పరిచయం చేశారు. మరి పండుగ నాడు చాలా మంది నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఓకే, అయితే మరొక రుచికరమైన వంట ఏం పరిచయం చేయబోతున్నారు? కాబూలి శనగలు సాబుదానా కిచిడి అండి. ఓకే, అంటే కిచిడి అనమాట. కిచిడి. మరి ఆ కిచిడి ఎలా ఉంటుందో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. సాబుదానా అలాగే కాబూలి శనగలతో తయారు చేసుకుంటున్నాం. ఇవి ఉడకబెట్టిన శనగలు, నానబెట్టిన సాబుదానా అండి. ఈ ఎండాకాలంలో సాబుదానా చాలా చల్లదనం, అందుకని మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఇది కూడా మనం నెయ్యితో తయారు చేసుకుంటాం. నెయ్యితోనే చేస్తాం. ముందుగా నెయ్యి వేసి
ఇలాయచి, ఇదొక బిర్యానీ ఆకు, ఇలాయచి, లవంగాలు వేసేసుకోవాలండి. లవంగాలు, యాలకులు, నల్ల ఇలాచి, బిర్యానీ ఆ తర్వాత కొద్దిగా అల్లం వేసుకుందాం. అల్లము ముక్కలుగా చేసి వేసేసి చాలా సింపుల్, ఈజీ రెసిపీ, చాలా సులభంగా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఈ నానబెట్టినటువంటి సగ్గుబియ్యం, కొద్దిగా నీళ్ళు కూడా వేస్తే బాగుంటుంది. శ్రీరాముడివి ఎన్ని అవతారాలు? ఆయన అవతారాల గురించి చెప్పండి. శ్రీరాముడే శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారము. రామావతారముగా ఈ లోకానికి వచ్చాడు కదా, ధర్మంగా నడుచుకోవాలని వచ్చాడు. అయితే ముందుగా వాల్మీకి భగవానుడు శ్రీమద్ రామాయణాన్ని రచించేటప్పుడు కోన్ వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అంటూ ఒక 16 గుణములు ఉండాలట మానవుడికి. ఈ 16 గుణములు కలిగినటువంటి మానవుడు ఇప్పుడు ఉన్నాడా? ఉంటే అతని చరిత్ర రచిస్తాను అని చెప్పాడు వాల్మీకి భగవానుడు. నారద భగవాన్ అడిగితే నారద మహర్షి చెప్తాడనమాట, ఉన్నాడు అని. అతడే శ్రీరామచంద్రుడిగా ఇక్కడ ఇప్పుడు అయోధ్య నగరంలో పెరుగుతున్నాడు అని చెప్తే ఆ రామచంద్రుడి గురించినటువంటి ఈ కథనంతా రచించాడు. అందుకనే శ్రీమద్ రామాయణం. రామ అయనం అంటే రాముని యొక్క చరిత్ర. సాబుదానా వేసుకున్నాము, ఇప్పుడు శనగలు వేసుకుందాం. శ్రీరామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా, అందరికీ తెలిసిన కథే అయినా మళ్ళీ మళ్ళీ విన్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొద్దీ చెప్పాలనిపిస్తుంది, విన్నా కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే విని అలాంటి ప్రవర్తనని మనము నేర్చుకొని అలవర్చుకొని అలా ఎన్నిసార్లు విన్నా ప్రయోజనం ఉండదు నేర్చుకోకపోతే. అది వినాలి, విన్నదాన్ని ఆచరించాలి. రాముడు ఇలా నడిచాడు, నేను ఈ సందర్భంలో ఇలా నడవాలి అనుకోవాలి. మనము ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. అలాగే ఇంకా ఉప్పు వేసుకోవాలా? అదొకటే ఉంది కదా, ఇంకా ఒక ఉప్పు వేసుకోవాలి. అయితే ఉప్పు వేసేయండి, మూత పెట్టేద్దాం. మూత పెట్టి కాస్త ఉడికించుకుందాం. చూద్దామా లక్ష్మి గారు ఎంతవరకు వచ్చిందో? ఓకే, చూద్దాం. అంటే ఇది ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, భోజనం ఎవరైతే తినరో వాళ్ళు తినచ్చా? అంటే సాబుదానా జనరల్ గా సగ్గుబియ్యం అంటే ఉపవాసం చాలా బాగుంటుంది, ఎనర్జీ ఇస్తుందండి, బలాన్ని ఇస్తుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కాస్త మనం కొత్తిమీర వేసేసుకుందాం. సర్వింగ్ బౌల్ తెస్తాను. కాబూలీ శనగల సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కాబూలీ శనగల సాబుదానా కిచిడికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, నల్ల యాలుకలు 2, యాలుకలు 2, లవంగాలు 3, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. కాబూలీ శనగల సాబుదానా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుకలు, నల్ల యాలుకలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన సగ్గుబియ్యం వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించి, తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, తగినంత ఉప్పు వేసి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాబూలీ శనగల సాబుదానా కిచిడి రెడీ. కాబూలీ శనగల సాబుదానా కిచిడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో మరి తీసుకోండి, మీరే పెట్టేసేయండి దేవుడి దగ్గర. ఆ
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎలా ఉంది చెప్పండి? ఆయన నైవేద్యం చాలా బాగుంది ప్రసాదం. అంటే ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే కాబట్టి నార్మల్గా చక్కగా ఉంది. ఈ ఎండాకాలానికి హాయిగా ఉంటుంది తింటే. ఈ మాత్రం తింటే చాలు. చలవ చేస్తుంది, వడదెబ్బ కొట్టదు. అవును, హాయిగా ఉంటుంది. మనకి ఉపవాసం ఉంటే ఎప్పుడైతే కొంచెం ఆ రోజు ఎనర్జీ తగ్గినట్టుగా అనిపిస్తాయి, తింటే చాలు సరిపోతుంది. ఆ రోజుకి కావాల్సినంత ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. ఓకే, మరి విజయలక్ష్మి గారు ఈరోజు పండుగ నాడు మా సెట్కి వచ్చి చక్కటి 2 వంటల్ని పరిచయం చేస్తూ ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి మీకు అందరికీ కూడా. ఈటీవీ అభిరుచి వారికి నన్ను వంటలు చేయిస్తూ అటు రామకథని, రామనామాన్ని, శ్రీరామచంద్రుడి యొక్క జీవిత చరిత్రని, శ్రీరామాయణాన్ని నాతో చెప్పించినందుకు, మీరందరూ విన్నందుకు మీకు అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరొక చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.